2 ఎకరాల భూమి ఎక్కువ ఉంటున్నారు. మాకు అసలు పొలం 2 ఎకరాలు దాటి ఇంకా అసలు ఎక్కువ పొలం లేదు, చాలా తక్కువ. ఇప్పుడు మేము రైతుల దగ్గర ఏదో రుణం కౌలు చేసుకొని బతుకుతాం. ఇప్పుడు రైతుల పొలాలు రైతులు తీసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మా పాపకి 20 సంవత్సరాలు, ఇప్పుడు పెళ్లి చేయాలి. ఏంటి మా పరిస్థితి? మేము ఎట్లా చేయాలి? అసలు ఏ రకంగా చేయాలి? మాకు అసలు మా ఆయనకి కానీ నాకు కానీ పొలం పని దొరికితే ఏ పని చేత కాదు. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? సింగపూర్ చేస్తానంటాడు, చేసి మాకేం ఇస్తాడు? మమ్మల్ని ఏసీ రూమ్ లో పెడతానంటున్నాడు. ఏసీ రూమ్ లో పెడితే మేము పగలంతా ఎండలో కష్టపడతాం, సాయంత్రం వచ్చాడు ప్రశాంతంగా పడుకుంటాం. 1500 ఏసీ రూమ్ పెట్టబెట్టాలంట. మేమేం చేయాలి? మా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి చేయాలి. వాడు చేస్తాడా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భర్త అవ్వాలి, నేనేవాలి, నా పాప కావాలి. నా బాబండి నా బాబుకి 20 సంవత్సరాలు వచ్చినాయి. నా బాబు పెళ్లి చేసే వయసు వచ్చింది. వాడికి తెలియట్లేదా? మేమంతా సన్నకారు రైతులని ఏదో కూలి చేసుకుని బతుకుతామని. మా పొలం తప్పితే వేరే పొలం లేదా? నేలపాడండి, అక్కడ ఒక 2 పంటలు పండుతాయి. మా పొలం అంతా కూడా 4 పంటలు పండుతాయి. 4 పంటలు మాకు ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ప్రశాంతంగా పండే పొలం మాది. మా పొలం తీసుకుంటాను వాడాలండి. అసలు మేమేం చేయాలి? అసలు మా బాబు నేనేం చేయాలి? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు కౌలు తీసుకొని 2 ఎకరాలు కౌలు తీసుకున్నారు. 4 ఎకరాలు కౌలు చేసుకుంటాం. 4 ఎకరాలు మీరు కౌలు పంపిస్తామన్నారు. 4 ఎకరానికి 30,000 కాడికి ఇస్తాము. వచ్చింది ఎకరానికి 30,000 ఇస్తాము. పంటకి ఇస్తాము. దొండ పందిరి 25 సెంట్ అరెకరం వేస్తే 25,000 అవుతుంది. మాకు 360 రోజులు ప్రశాంతంగా పడుకుంటాము. తెచ్చుకొని పావలా డబ్బులు తెచ్చుకొని ఆ పొలాలు మాకు బాగా పండిద్ది, కాదనట్లేదు. అసలు మేమేం అవ్వాలి? అసలు మాలాంటి ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణలో? ఒక్కసారి ఆలోచించండి. అసలు రైతుల కన్నా కూడా 2-3 ఎకరాలు ఉన్నారు కానీ ఏమీ లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? రైతులకు ఎంత ఇస్తానంటున్నాడు. 110 గజాలు ఇస్తాను, 120 గజాలు ఇస్తాడు. రైతులు ధర్మం చేస్తాడు. కూలీలు ఏం చేస్తాడు? వాళ్ళకి ఎక్కడ చేస్తాడు? అసలు ఏ రకంగా ఇస్తాడు? ఇప్పుడు కూలీలందరినీ కూడా భూములన్నీ లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పనుల కోసం పోవాలంటే ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? ఇవాళ మాకు 4 పంటలు 3 పంటలు పండే భూములు కాబట్టి మాకు మిగులుతో మా భార్య ఇద్దరు కలిసి పనిచేస్తే కనీసం 25,000 వస్తా ఉంది. మాకు 28 రూపాయలు రోజుకి వస్తా ఉంది, 25,000 సంపాదిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసేస్తే 25,000 రూపాయలు కాదు, ఆయన ఇచ్చేదేమో 1,500 2,000 అంటా ఉన్నాడు. మేము ఎలా బతకాలి? అది ముసలానికి ఇస్తానంటున్నాడు. నేను నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నాకేమిస్తాడు వాడు? ఆ 1,500 కూడా ముసలానికి మాత్రమేనా? 1,500 కూడా ముసలానికి మాత్రమే ఇస్తానంటున్నాడు. మా ఊళ్ళో పొలం మొత్తం తీసుకొని సింగపూర్ కడతానంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? నేనేం చేయాలి? నా భర్త ఏం చేయాలి? నా భర్తకి చదువు లేదు, నాకు చదువు లేదు. మమ్మల్ని ఏసీ రూమ్లో ఉంచుతాడా? అసలు ఏసీ నేను తట్టుకోలేము. అసలు మా పొలం మాకు పోడు. ఆ 1,500 అవ్వతాతలకి ఇస్తా అంటే మీకు అడుగుడు ఇవ్వకపోతే నా పిల్ల భవిష్యత్తు ఏంటి? నా పిల్లలు ఏం చేయాలి? చచ్చిపోవడమే, ఇంకా మాకు ఇంకేం లేదు ఆధారం. ఈ భూమిలో ఎక్కడికి పోయి మీరు మీకు ఎటువంటి గట్టుకుపోవాలి. నమస్తే. నమస్తే. తెలుగు గ్రామము. నా పేరు నాగమణి. మీరు రైతు రైతుకున్నారా? ఈ రైతు వాళ్ళనండి. ఎకరం పొలం ఉందండి. ఎక్కడ అయితే సగం కవులకి ఇస్తాము, సగం మేము పంట వేసుకుంటాము, వేసుకుంటాం అనమాట. ఎకరా పొలం ఎంత సంపాదిస్తాను? ఇప్పుడు అంటే వరి వేసుకుంటాం. సంపాదిస్తాము. కవులు 10,000 ఇస్తారు, సగం అంటే మన ఇంట్లోకి వస్తాయి అన్నమాట. అవి ఇప్పుడు మాకు కావాలని చంద్రబాబు మరి సీఎం గారు పదవిలో ఉండి ఆయన ఏ ఆటైనా ఆడతాడు. మన రాష్ట్రం మన చేతిలో ఉంది కదా, ఏ ఆటైనా ఆడతాడు, ఏ పాటలో పడతానంటాడు. కానీ ఆ రాష్ట్రం ఎందుకు ఓటుకి ఇచ్చి 5,000 ఇచ్చి జనాన్ని గెలిపించి దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి గెలిపించుకున్నాడు అనమాట. అది ఓట్లు నిజం చేసి గెలిపించుకున్నట్టు ప్రజారాజ్యం కాదని. అయినా ఈ చంద్రబాబు నాయుడికి కనీసం జ్ఞానమైనంత ఈ రాజ్య పరిపాలన ఎలా వస్తుందా? కానీ రైతు వాళ్ళు మరి ఖైదు చేస్తున్నారు, ఎలా బ్రతుకుతారా? వాళ్ళ కోసం ఆయన చేసే రాజ్యం ఏంటది? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ప్రజారాజ్యాన్ని దేశసాగ వాళ్ళని ఆదరిస్తున్నారా? ఆయన ఇప్పుడు ఆయన తిరిగే విమానాలు ఎంత కోట్లు? 15
రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ విమానాలలో జరుగుతాడు. ఆ ప్రైవేట్ విమానాలకి అనమాట. అదే ఆయన చేసే రాజ్యం. గెలిపించిన వాళ్ళ బుద్ధి రాదు, ఒక్కసారి గ్రామం గెలిపించరా. అదే వైఎస్ఆర్ ఏంటంటే ప్రజల్ని ఏరేటి వాళ్ళని వండుగట్టలను ఆదరించాడు. ఈ పరిపాలన ఏంటంటే బుద్ధిలో రాజ్యం. ఒక్కసారి గమనించుకోవాలి. ఇకనైనా వైఎస్ పార్టీ తరఫున ప్రజలందరూ మనకి అండగా ఉంటాడని మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నాడు. విరమించుకుంటున్నాను. మనకు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారండి. ఎప్పుడు కూడా నా పేరు అనుకున్నారంటే నేను రైతులు నాకు ఎకరం పొలం ఉంది. ఎలక్షన్కి ముందు మిమ్మల్ని నిద్రపానం చెప్పారండి. మిమ్మల్ని ఎవరిని నిద్రపానం చేస్తున్నారండి. రెండోది మీ అందరినీ ఏసీలో పెడతామండి. బాధలు వచ్చి వెళ్తేప్పుడు బాధతో చచ్చిపోతే సవాల్ బస్సులు ఎటు పెట్టాలండి. అదే ఏసీ బస్సు అని చెప్పింది. ఎటు చచ్చిపోతారండి. పొలం పోతే ఒక్క రైతు కూడా బతకడే. చచ్చిపోయిన గౌరవించుకు రావాలంటే ముందంతా సవాల్ బస్సులో పెడతారండి. అదే రెండు ఏసీ. రెండో రోజు లేదు. మా భూమి పోయిన తర్వాత ప్రతి రైతు చచ్చిపోవడం తప్ప రెండో మార్గమే లేదండి. ఇక్కడ బతుకుతున్నటువంటి 40 సెంట్ల భూమిలో కూడా ఆకుకూరలు బతుకుని ఇద్దరు పిల్లలు బాగా చదివించుకుంటారండి. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. సిటీకి అతి సమీపంలో ఉంది. చిన్న రైతులు వ్యవసాయం తప్ప రెండో తెలియదండి వీళ్ళకి. అలాంటి రైతుల్ని ఏ ఉద్దేశంతో చేస్తాడో నాకైతే తెలియదు కదండి. నిద్రపోకుండా చేయటమే కాకుండా వీళ్ళంతా గుండె ఈ మధ్య ఒక మనిషికి ఆర్టీ సోక్ వచ్చిందండి. డాక్టర్ గారు ఎందుకు బాబు అని అడిగితే నా భూమి తీసుకుంటానన్నారండి బలత్కారంగా. నాకు వయసు వచ్చిన ఆడపిల్లండి, మా బిజినెస్ కు పెరాల్సిస్ ఉంది, మీరు ఎలా బతకాలని చెప్పి బాధతో నేను ఆలోచిస్తా ఉంటే ఆకలి బాధతో నాకు స్ట్రోక్ వచ్చిందండి. అంటే భూమి సంగతి తర్వాత మనిషిగా చచ్చిపోతే కుటుంబం అంతా పోయింది కదా. అంటే నేను పోయిన తర్వాత వాళ్ళు ఎలాగైనా ఉండేవాడి ఈ బాధతో నాకు ఈ రంగంగా జరుగుతుందని చెప్పి ఒక వ్యక్తి ఇదే గ్రామం వ్యక్తి చెప్తా ఉన్నాడండి. ఈ భూమి పోయిన తర్వాత అందరూ చచ్చిపోవడం అనేది కూలీ రైతులు ఎక్కువ అండి. రైతు కూలీలు ఎక్కువ. చిన్న రైతులు రెండో పని తెలియదు, మోసం మాటలు చేయడం తెలియదు. తెల్లవారుదామని పొలాలు వెళ్ళి కష్టం చేసుకోవడం తప్ప రెండో మార్గం తెలియదండి. గెలవక ముందు రైతులందరికీ భరోసా ఇచ్చాడు. మీరందరికీ నేను పెద్ద కొడుక వేస్తాను అని. ఇలా అదే రైతులకి రుణమాఫీ చేయడం కాక భూమి మాఫీ చేస్తాం. బెదిరింపు ప్రతి బజార్కు కానిస్టేబుల్ అండి. దేనికండి ఏం దొంగతనం చేశారండి? ఎందుకండి ఈ కానిస్టేబుల్తో మాకు వారికి మేము ఏం పాపం చేశాము? ప్రతి బజార్కు కానిస్టేబుల్ పెట్టారండి భయపడిచ్చేదనుకో. రాత్రిపూట పొలాలకి నీళ్లు కట్టుకోవడానికి రైతు వెళ్ళొస్తా ఉంటే ఎవరో నువ్వు ఎందుకు వస్తావు ఈ టైంలో లైసెన్స్ ఏమని అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారండి? రైతులు పొలాలకు పోతే పంటలో పండించుకుంటారండి. పవర్ కట్టు రాత్రిపూట పావులు ఉంటాయో జరువులు ఉంటాయో తెలియదండి. కింద పావులు గారు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంట్ షాక్ గారు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రైతు బాధ రైతు పనివ్వకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు పెట్టి భూమి కోసం రైతులు చంపే అధికారం అసలు ఎవరిచ్చారండి వీళ్ళకి? రైతు చేత ఓట్లు వేసుకున్న రైతుల పొలాలతోనే వ్యాపారం చేస్తారా? ఏం చేయమంటారు మమ్మల్ని? మాకు రెండో పని తెలియదు. చిన్న చిన్న రైతులైనా హ్యాపీగా బతుకుతారండి. తెల్ల చక్క వేసుకున్న ఏరియాలో కృష్ణానది ఒడ్డున గ్రౌండ్ వాటర్ సిటీకి అతి సమీపంలో ఉంది. 4 పంటలు పండుతాయండి. పంటలో పంట 3 పంటలు వేస్తాను. డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. అలాంటి ఏరియాని ఈ రకంగా చేస్తా ఉంటే ప్రతి రైతు కన్నీళ్లు పెడతా ఉన్నాడు. ఈ కన్నీళ్లు తీసే నాయకుల కోసం ఎదురు చూశారు. ఈ రోజు మీరు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, నా పేరు షేక్ అబ్దుల్లా, నేను బోర్లేస్ అబ్బాయిని. ఇక్కడ అన్ని పొలాలు తీసుకుంటే నేను ఎక్కడ పోరేయాలి? చంద్రబాబు నాయుడు ఇంట్లోనే పోరేయాలి. నీలాగా ఎండలో వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రసక్తి చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ నుంచి అబద్ధాలు. పడవెక్కాం, పడవ దాటిన తర్వాత పడవను కాల్చేశాం. పడవను కాల్చేశాం. దయచేసి మీరు వచ్చినట్టు ఆయన హెలికాప్టర్ వదిలడం కాదు, ఇట్లా ప్రజల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడే శక్తి ఉంటే రమ్మని చెప్పండి. ఏ ఊరైనా సరే, ఏ గ్రామం సరే. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ఏమని? ఇక్కడ రైతులు ఎందుకండి? కృష్ణానది ఒడ్డు నుంచి బాగా పండే పొలాలు తీసుకొని నువ్వు ఎప్పుడు అమ్ముకోవడానికి? ఏమండి? సింగపూర్ వాళ్ళకి అమ్ముకోండి. సింగపూర్ని అమ్ముకోవడానికి మా క్లాసు కానీ ఆయన క్లాసు లేదు. ఆయన ఏసీలో పడుకుంటాడు. ఏమంటే సింగపూర్లో ఆయన ఏసీలో పడుకుంటాడు. మాకందరికీ ఏసీ లేరు. మాది కొండ ప్రాంతం. చల్లగాలి తోలితే మేము పడుకుంటాం. పొద్దున్నే పంట కరెంట్ వస్తే పంట వదులుకోవడానికి మంచినీళ్ళకి వెళ్తాం.
ఏమండి ఇదేమైనా న్యాయమా? ఇదేమైనా న్యాయమా? ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతున్నాను, దైవ సాక్షిగా ఎమ్మెల్యేలు ఎంపీల్ని, చంద్రబాబు నాయుడు పక్కన ఎమ్మెల్యే ఎంపీల్ని మోసం చేసి మీరు గెలిచారు. నా పేరు రాధా. రాధమ్మ తల్లి, ఎన్ని ఎకరాల తల్లి మీకు భూమి ఉంది? మాకు 2 ఎకరాల పొలం ఉంది. మా ఆయన పొలం ఒక్కడే వెళ్ళడు, కానీ నేను బతిగా ఆడుకోను, బాగా ఆడుకోను, తీసుకెళ్తాను ఆయన్ని పొలం. నాకు 2 పిల్లలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలం తీసుకుంటానంటున్నారు. ఆయన పొలం తీసుకుంటే నేను నా 2 పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మా ఆయనకి 100 రూపాయలు ఇచ్చి లెక్క పెట్టమంటే లెక్క పెట్టడం కూడా చేత కాదు. నేను ఆడవాళ్ళని నేనేం చేయాలి చెప్పండి? మాకు ఏసీ వద్దు, మాకు ఎండే ముద్దు, మేము ఏసీ రూముల్లో ఉండవు. నేను ఏమైనా సరే మేము పొలము ఇవ్వము. ఇదిగో చంద్రన్న వస్తున్నాడు, మన బంగారం వస్తుందని బ్యాంకులో రుణాలు తీసుకురాకుండా ఉన్నాం. మేము చూసాము, మాకు నోటీస్ వచ్చింది. మేము 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే 1,50,000 అయింది మాకు వడ్డీ. బ్యాంకు వడ్డీలు కట్టాల్సి వస్తాం తల్లి. డాక్రా రుణాలు లేవా? ఉందండి, డాక్రా రుణం కూడా పోయిస్తున్నారు, కానీ మాకు రూపాయి కూడా పోలేదు. డాక్రా రుణాలు కూడా పోలేదు. బ్యాంకులో పెట్టిన బంగారం వెనక్కి రాలేదు. ఇంకా పైగా నోటీసులు వస్తున్నాయి. రుణాలు క్రాప్ లోన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. అది కాదు సంతోషం, వాటికి లేదు. ఏదైనా సరే మీరు మా పొలాన్ని కాపాడాలి. గట్టిగా నిలబెడతాం తల్లి. ఎవరు కూడా పొలాన్ని బలవంతంగా తీసుకోలేదు తల్లి. ఒకవేళ బలవంతంగా పొరపాటు నేను తీసుకునే ప్రయత్నం ఒకవేళ గట్టిగా చేస్తే ప్రతిఘటిస్తాం. వయసు కేసు వాళ్ళు ఏదైనా తీసుకున్నా మనం అధికారంలో కొంచెం వెనక్కి కూడా ఇస్తాం. నా పేరు కల్వ సచివతి అండి.